వాడి చెల్లెల గురించి ఆలోచిస్తున్నాడ్రా. వాడికంటే పెద్దవాడివి, నీ గుండెల మీద ఎత్తుకొని పెంచిన వాడివిరా. చెప్పరా, ఒక్క మాట వెళ్ళమని చెప్పరా వాడికి. స్వామి, నిన్నటి వరకు నా వెనుక నా కుటుంబం అంతా ఉంది. ఇప్పుడు నాకంటూ ఎవ్వరూ లేరు, మా వదిన తప్ప. ఇప్పుడు నా సిద్ధార్థ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తనకేమైనా జరిగింది అంటే నేను బ్రతకడంలో కూడా అర్థం ఉండదు. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే ఇదంతా జరిగింది. కావాలంటే తన ప్రాణాలకు బదులు నా ప్రాణాలు తీసుకో. సిద్ధార్థ్కి ఏమీ కాకుండా చూడు. శౌర్య, శౌర్య, ఏమీ కాదని చెప్తున్నాను కదా, ఎందుకలా భయపడతావు? ఆ దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక దారి చూపిస్తాడు. మీ అన్నయ్య ఖచ్చితంగా వస్తాడు. నాకు తెలుసు మాధవ్, నువ్వు ఖచ్చితంగా వస్తావని నాకు తెలుసు. ఒక మనిషి ప్రాణం పోతుంటే కూడా చూస్తూ ఊరుకునేంత కసాయితనం నీలో లేదు. రా మాధవ్, వెళ్ళి బ్లడ్ ఇవ్వు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది నీ కోసమో శౌర్య కోసమో లేదా ఇంకెవరి కోసమో కాదు. సాటి మనిషి ప్రాణం పోతుందని వచ్చాను. ఎక్కడో ఎవరికో బాగలేదంటేనే అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి బ్లడ్ ఇస్తాం. అలా వెళ్ళి బ్లడ్ ఇచ్చామని వాళ్ళతో బంధుత్వం ఉన్నట్లు కాదు. మీరు మమ్మల్ని, మా కుటుంబాన్ని ఎంత బాధ పెట్టారో తెలుసు. అది మనసులో పెట్టుకోకుండా మీ కొడుకు ప్రాణాల్ని కాపాడడానికి వచ్చాను. మేడం, బ్లడ్ డోనర్ వచ్చారా? నేనే మేడం. రండి.